అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఎగ్జామ్ ఫీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఒకసారి అయితే ఈ నోటిఫికేషన్ ఎవరికి అనేది ఒకసారి అయితే క్లియర్గా అర్థం చేసుకోండి. మొన్న 6th సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు అన్నట్టు. అంటే ఆ బ్యాచ్ వచ్చేసి 2021-2022లో అడ్మిషన్ తీసుకున్న బ్యాచ్, రెగ్యులర్ బ్యాచ్ అన్నట్టు, రెగ్యులర్ స్టూడెంట్స్ బ్యాచ్. అండ్ రీఅడ్మిషన్ క్యాండిడేట్స్కి కూడా ఈ 6th సెమిస్టర్ బ్యాక్లాగ్ ఎగ్జామ్ ఫీ నోటిఫికేషన్ అన్నట్టు. రీఅడ్మిషన్ స్టూడెంట్స్ అంటే 3rd ఇయర్ డిస్కంటిన్యూ చేసి 1 ఇయర్ తర్వాత మళ్ళీ అడ్మిషన్ తీసుకొని రెగ్యులర్ ఎగ్జామ్స్ రాస్తారు కదా, వాళ్ళు రీఅడ్మిషన్ క్యాండిడేట్స్ అన్నట్టు. సో ఇక్కడ చూసేద్దాం. ఇక్కడ చూసినట్టయితే మనకి సెప్టెంబర్ లాస్ట్ వీక్లో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సెప్టెంబర్ లేకపోతే అక్టోబర్. మనకి వితౌట్ లేట్ ఫీ 12th సెప్టెంబర్ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. అండ్ విత్ ఫైన్ 500 రూపీస్తో 19th సెప్టెంబర్ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. సిక్స్త్ సెమిస్టర్ రెగ్యులర్ స్టూడెంట్స్కి సంబంధించిన ఫీ డీటెయిల్స్ మాత్రమే, ఓన్లీ 6th సెమ్ బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ మాత్రమే కండక్ట్ చేస్తారు. 1 to 5 వరకు ఆల్రెడీ బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ అయిపోయాయి. ఈ 1 to 5 + 6 అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే 6th సెమిస్టర్ బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ రాస్తారో ఇప్పుడు కూడా ఫెయిల్ అయితే 1 to 6 వరకు మీరు నెక్స్ట్ ఇయర్ మేలో అయితే రాయాల్సి ఉంటుంది. మే జూన్లో అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు అన్నట్టు. అండ్ ఫీ డీటెయిల్స్ చూద్దాం. BA అండ్ BSW 1 ఫెయిల్ అయినా 2 ఫెయిల్ అయినా 880 రూపీస్ అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. 3 ఫెయిల్ అయినా 3 కంటే ఎక్కువ ఫెయిల్ అయినా 1550 రూపీస్ అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. BCom అండ్ BSc 1 ఫెయిల్ అయినా 2 ఫెయిల్ అయినా 940-950 అంత అమౌంట్ అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మోర్ దెన్ 3 పేపర్స్ ఫెయిల్ అయినా 3 ఫెయిల్ అయినా 1690 రూపీస్ అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. BBA 1 ఫెయిల్ అయినా 2 ఫెయిల్ అయినా 1070 రూపీస్ అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. 3 ఫెయిల్ అయినా 3 కంటే ఎక్కువ ఫెయిల్ అయినా 1910 రూపీస్ అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూపించిన విధంగా ఎగ్జామ్ ఫీ డీటెయిల్స్ అయితే మీ కాలేజ్ నోటీస్ బోర్డులో అయితే ఉండకపోవచ్చు. మీరు దయచేసి ఇక్కడ ఉన్న అమౌంట్ క్యాలిక్యులేట్ చేసుకొని అమౌంట్ అయితే కట్టే ప్రయత్నం అయితే చేయకండి. అన్నిటికంటే ముఖ్యమైన విషయము, మీరు రిజల్ట్స్ చూసుకున్నారు కదా, ఆ రిజల్ట్ స్క్రీన్ షాట్ అండ్ జిరాక్స్ అవైలబుల్ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. జిరాక్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవన్నీ మీరు కాలేజీలో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ రాయడానికి. ఈ వీడియోని అయితే మన ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి ఫస్ట్.